ఆపరేషన్ సింధూర్ జస్ట్ ట్రైలర్ మాత్రమే. పాకిస్తాన్ కి అసలు సినిమా చూపించేందుకు అన్ని విధాల చర్యలు చేపడుతోంది భారత్. ఉగ్ర దేశాన్ని అంతర్జాతీయంగా ఏకాకిని చేసేందుకు ప్రణాళికలు రచిస్తోంది. పాక్ ముష్కర స్వరూపాన్ని బట్టబయలు చేసి IMF వంటి సంస్థల నుంచి రుణాలు అందకుండా చేయాలని ప్లాన్ చేస్తోంది. ఉగ్రవాదానికి ఊతమిస్తున్న పాకిస్తాన్ను ప్రపంచ వేదికలపై ఎండగట్టేందుకు సిద్ధమైంది భారత్. ప్రత్యేక ప్రతినిధి బృందాలను విదేశాలకు పంపేందుకు ఏర్పాట్లు చేస్తోంది. కేంద్రం ప్రణాళికలో భాగంగా మొత్తం 8 గ్రూపులు 10 రోజుల వ్యవధిలో 5 దేశాలకు వెళతాయి. ప్రతి ప్రతినిధి బృందంలో వివిధ రాజకీయ పార్టీలకు చెందిన 5-6 మంది ఎంపీలు, ఒక విదేశాంగ శాఖ అధికారి, ప్రభుత్వ ప్రతినిధి ఉంటారు. ఈ బృందాలకు కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్ నేతృత్వం వహించనున్నారు. వీరు మే 22న భారతదేశం నుంచి వివిధ దేశాలకు బయలుదేరి జూన్ మొదటి వారంలో తిరిగి వచ్చే అవకాశం ఉంది. ఈ బృందాలు విదేశీ ప్రభుత్వాలు, రక్షణ అధికారులు, మీడియా సంస్థలతో చర్చలు జరుపుతారు. భారత ప్రతినిధి బృందాలు ముఖ్యంగా 5 అంశాలను ప్రపంచ దేశాలకు వివరించనున్నాయి. 1. ఆపరేషన్ సింధూర్ చేపట్టడానికి కారణమైన పాకిస్తాన్ రెచ్చగొట్టే చర్యలు. 2. పాక్ బెదిరింపులకు ధీటుగా భారత్ ఆపరేషన్ సింధూర్ను ఎలా చేపట్టిందో వివరణ. 3. భవిష్యత్తులో భారత్పై ఉగ్రదాడులు జరిగితే ప్రభుత్వం తీసుకునే చర్యలపై స్పష్టత. 4. ఆపరేషన్ సమయంలో ఉగ్రవాద స్థావరాలను మాత్రమే ఖచ్చితంగా లక్ష్యంగా చేసుకుని దాడులు చేశామని, పౌరులకు ఎలాంటి హాని చేయలేదని స్పష్టతనివ్వడం. 5. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ ఉగ్రవాదులకు సహకరించడంలో ఎన్నో ఏళ్లుగా పాకిస్తాన్ అనుసరిస్తున్న పాత్రను, దానివల్ల ప్రపంచ దేశాలకు పొంచి ఉన్న ముప్పును వివరించడం. గతంలో మాజీ ప్రధాని పివి నరసింహారావు, అటల్ బిహారీ వాజ్పేయిని UNHRCకి పంపడం వంటి విషయాలను ఆదర్శంగా తీసుకుని ఈ చర్యలకు సమాయత్తమవుతున్నట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. పాకిస్తాన్ ఉగ్ర కార్యకలాపాలను ప్రపంచానికి ఆధారాలతో సహా తెలియజేయడం ద్వారా అంతర్జాతీయంగా దాయాది దేశాన్ని ఏకాకిని చేయడం భారత్ ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది. అలాగే IMF వంటి సంస్థల నుంచి నిధులు అందకుండా చేయాలనేది మరో వ్యూహం. ఇప్పటికే IMF నుంచి పాక్కు 2 విడతలుగా $2.1 బిలియన్ రుణం అందింది. దీనిపై స్పందించిన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఇది పరోక్షంగా టెర్రర్ ఫండింగ్ లాంటిదే అన్నారు. पाकिस्तान को किसी भी तरह की आर्थिक सहायता टेरर फंडिंग से कम नहीं है. भारत यही चाहेगा कि IMF पाकिस्तान को अपनी $1 बिलियन की असिस्टेंस पर वह पुनर्विचार करे और आगे भी किसी भी तरह की सहायता देने से IMF परहेज करे. ఆపరేషన్ సింధూర్లో భాగంగా పాక్ POKలోని 9 ఉగ్రస్థావరాలను భారత సైనిక బలగాలు ధ్వంసం చేశాయి. ఇందులో మురిత్కేలోని లష్కరే తోయిబా ప్రధాన కార్యాలయంతో పాటు బహవల్పూర్లోని జైషే మహమ్మద్ హెడ్ క్వార్టర్స్ కూడా ఉన్నాయి. వీటిని పునర్నిర్మించుకునేందుకు పాక్ ప్రభుత్వం జైషేకు 14 కోట్లు ఫండింగ్ ఇస్తున్నట్టు ఇప్పటికే వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే పాక్కు IMF రుణంపై భారత్ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.